క్రీస్తు ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈనాడు మనము సువిశేష పట్టణంలో ఒక వచనాన్ని చదువుకుందాము. యేసు ప్రభు ఆ ప్రజలను చూచి అక్కడ కొన్ని అద్భుతాలు చేయలేకపోయారు. ఎందుకు క్రీస్తు ప్రభు అక్కడ అద్భుతాలు చేయలేదనంటే, క్రీస్తు ప్రభువు తన పుట్టినటువంటి నజరేతు నగరముకు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు క్రీస్తు ప్రభువును చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకనంటే క్రీస్తు ప్రభువుకి చాలా జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానంతో వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు క్రీస్తు ప్రభుని. ఏమనంటే, ఇతను వడ్రంగి కుమారుడైనటువంటి యోసేపు కుమారుడు కాదా? వీరి తల్లి మరియ కాదా? లేదా వీరి స్నేహితులు యోసేపులు కాదా అని అడుగుతూ ఉంటారు. అలాగా ప్రజలు అడగటం వల్ల వారి అవిశ్వాసాన్ని చూపుతూ ఉంటారు. అందుకనే క్రీస్తు ప్రభు అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు. ప్రియ సహోదరులారా, ఈనాడు మనము పుణ్యత కార్మిక జోసెఫ్ గారి పండుగను కొనియాడుతున్నాము. మరి జోసెఫ్ గారి నుంచి మనము కొన్ని విషయాల మీద ధ్యానించుకుందాము. అందులో ప్రధానమైనటువంటి వచనం ఏమిటనంటే, జోసెఫ్ గారు ఒక కష్టజీవి, వడ్రంగి పని చేసే ఒక కష్టజీవి. మరి ఎందుకని తండ్రి దేవుడు యొక్క జోసెఫ్ గారిని తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఈ లోకన రావడానికి ఎంచుకున్నారు అని అంటే, ముందుగా యోసేపు గారు యొక్క దావీదు వంశంలో ఉన్నటువంటి ఒక అతను. ఇతని ద్వారే తన కుమారుడు ఈ లోకానికి రావాలనే ప్రవచనాలు నెరవేరేలాగా చెప్తూ ఉంటారు. మరి రెండో విషయం ఏమిటంటే, జోసెఫ్ గారు నీతిమంతులు. మరి ఎక్కడ మనకి ఇది వ్యర్థమవుతుంది అని అంటే, జోసెఫ్ గారు మరియ తల్లి వీరిద్దరూ శారీరకంగా కలవనప్పుడు మరియ తల్లి పవిత్రాత్మ వలన మరియ తల్లి గర్భము పొందుతారు. గర్భం పొందినప్పుడు యోసేపు గారు మరియను బహిరంగంగా అవమానించడం ఇష్టం లేక వదిలేద్దాం అనుకుంటారు. అక్కడ యోసేపు గారు నీతిమంతులని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరులారా, మరి యోసేపు గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యోసేపు గారు నీతిమంతులు. మరియు దేవదూత యోసేపు గారికి కలలో కనిపించి జరిగిందంతా చెప్తూ ఉంటారు. అప్పుడు యోసేపు గారు ఆ మాటలన్నీ విశ్వసించారు కాబట్టే మరియకు మరియు యేసుకి కష్టాలలో ఉన్నప్పుడు వారికి ఎదురున్నారు. అదేవిధంగా ఒక తండ్రిలాగా కుటుంబాన్ని నడిపి ఉన్నారు. ప్రియ సహోదరులారా, మరి యోసేపు గారి నుంచి మనమే నేర్చుకోవచ్చు అన్నదే మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. మరి ఇలాంటి కష్టపడే గుణాన్ని క్రీస్తు ప్రభువు దేవుడు మనకు ప్రసాదించమని ఆ దేవాతి దేవుని వేడుకుందాము.